అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఆయనతో ఉంటూ ఒక 3 కోట్ల రూపాయల దాకా కంపెనీకి డబ్బులు ఇవ్వడం జరిగింది. అందులో అవంతిక ఫేజ్ 2లో నాయి స్వయంగా 3 ఫ్లాట్లకి 60 లక్షల రూపాయలు పేమెంట్ చేశాను. అది కాకుండా నా స్నేహితులు కూడా దగ్గర ఇంకొక 12 ఫ్లాట్ల వరకు 1 కోటి రూపాయల దాకా అందులోకి ఇచ్చామండి. తర్వాత ఆయన దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళినా సరే ఆ అమౌంట్స్ సెటిల్ చేసేస్తామని చెప్పి, లేదు కన్స్ట్రక్షన్ కడతామని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. ఆయన ముందర నుంచి చేస్తున్నటువంటి విధానం, తర్వాత మిగతా చోట్ల 10 చోట్ల ప్రాజెక్టులను నడిపించారు. ఆ విధానం చూసి, మాట్లాడేటటువంటి మంచిదనం చూసి ఇంకా తర్వాత కూడా డబ్బులు పెట్టడం జరిగిందండి. ఇక్కడ ఉన్న వీకే ఫార్మ్స్ దగ్గర కూడా వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి ఇంకో 1 కోటి రూపాయలు అక్కడ ఇవ్వడం జరిగింది. ఆయన అన్నీ కూడా క్లియర్ చేసేస్తాను, ఈ విధంగా ఉంది అని చెప్పడంతో తీరా శ్రీరాంపురం అని ఈయన చేసినటువంటిది ఏదైతే ఉందో ఇప్పుడు ప్రాజెక్టులన్నీ కూడా డబ్బులు క్లియర్ అయిపోతాయండి. కానీ ఈయన చేస్తున్నది ఏంటంటే ఇవ్వాల్సిన చోట డబ్బు ఇవ్వకుండా ఆయనకి రావాల్సిన చోట డబ్బు అంతా కూడా తెచ్చేసుకుంటున్నాడు ఆయన. అది ఎలా అంటే శ్రీరాంపురంలో చంద్రిక విలాసిని అని చెప్పి ఒక ప్రాజెక్ట్ ఉందండి. ఇది దాన్ని కొత్తపల్లి బాలసుబ్రహ్మణ్యం గారు అని చెప్పి ఆయన హ్యాండిల్ చేస్తున్నారు. ఆ కొత్తపల్లి బాలసుబ్రహ్మణ్యం గారు ఈయన ల్యాండ్ ఇచ్చారనమాట. ల్యాండ్ ఇచ్చి తర్వాత అమౌంట్ అంతా కూడా ఆయన తీసుకుని ఆ ప్రాజెక్ట్ని నడిపించుకుంటూ వెళ్ళి దాని వరకు ప్రాజెక్ట్ని చేస్తూ అందులో ఉన్న ఆయనకు వచ్చి వాటా ఎక్కడ ఉన్నది అనేది ఎవరికి తెలియట్లేదండి. ఆయన వాటా డైరెక్ట్గా చాప కింద నీరులాగా వెళ్ళిపోతుంది. కానీ ఎవరు బాధితులకు మాత్రం ఏ డబ్బు ఇవ్వట్లేదు. ఆయన దగ్గర ఇప్పుడు అంటే సమాజంలో మొత్తం అందరి దగ్గర కలిపి 40 కోట్ల పైన ఉంటుంది అనేది నా అంచనా అండి. అంటే చాలామంది రాలేదు, చాలామంది తెలియదు. ఇక్కడ మాత్రం 130 ఫ్లాట్లకి ఈ ప్రాజెక్ట్ ఇవ్వాలి. ఆ ప్రాపర్టీస్ చూసుకుంటే దాని వాల్యూకి సంబంధించింది లేదు. ఇప్పుడు ఆయన ఉంటున్న ఆఫీస్ బిల్డింగ్ కూడా అమ్మకానికి పెట్టేశారని చెప్పి తెలిసిందండి నాకు రీసెంట్గా. అమ్మకానికి అంటే కాముగా వస్తున్నారు, ఆయన రిజిస్ట్రేషన్ టైంలో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఎవరికి తెలియట్లేదు. 1-2 సార్లు తెలిస్తే ఆపడానికి మాకు దమ్ము సరిపోవట్లేదండి. ఒకసారి తెలిసింది విషయం ఆపడానికి దమ్ము సరిపోవట్లేదు. ఇప్పుడు కూడా ఈ అసోసియేషన్ది నాకు నిన్న ఒక ప్రెస్ సోదరుడు నాకు పెడితే, అమ్మో రాకే న్యూస్ దీలో వచ్చిందని నేను వెంటనే ఇది వచ్చాను. గ్రూప్లో ఉన్నాను. గ్రూప్లో ఎవరు పోస్ట్ చేయలేదు. యాక్చువల్గా రాకే న్యూస్ బాధితులు అండి. చంద్రిక అవంతిక ఫేజ్ 2 అని చెప్పి సుమ యాడ్ ఇచ్చి ఇది తీసుకోమని చెప్పి మమ్మల్ని కొంతమంది మీడియేటర్స్ ప్రలోభ పెడితే ఫేజ్ 2లో మేము తీసుకున్నాం. ఇది తక్కువ రేటుకి ఇస్తాము అని ప్రీ లాంచ్ కింద మాకు ఆఫర్ ఇస్తే మాలో కొంతమంది పూర్తిగా డబ్బులు కట్టి రిజిస్టర్ చేయించుకున్నాము. కొంతమంది బ్యాంక్ లోన్ తీసుకుని ఈఎంఐ కట్టుకుంటూ ఉన్నారు. ఆ విధంగా మీడియేటర్స్ ప్రలోభ పెట్టడం వల్ల మేము ఇది తీసుకోవడం జరిగింది. నా మటుకు నేనైతే ఫిబ్రవరి 2021లో తీసుకున్నానండి. ఇప్పటికి 3.5 సంవత్సరాలు అయిపోయింది. ఇంతవరకు కూడా అతను చెప్పిన టైము 3 సంవత్సరాలు ఇస్తానన్న టైము దాటిపోయింది, కానీ ఒక్క ఇటుకి కూడా వేయలా. సరే ప్రోగ్రెస్ చూద్దాం కదా అని వాళ్ళ ఆఫీస్కి వెళ్తే వాళ్ళ ఆఫీసు గెయిల్ ఆఫీస్ వెనకాల రాజమండ్రిలో ఉంది. అతను ఎప్పుడూ కనిపించేవాడు కాదు. అక్కడ కొంతమంది మీడియేటర్స్ ఉన్నారు. వాళ్ళ ద్వారా కడతాడు, తొందరలో అయిపోద్ది, తెలంగాణ ఎలక్షన్స్ ఉన్నాయి, ఏదో సమస్య వచ్చింది, మీరు కంగారు పడకండి, నెలలో అయిపోద్ది, 2 నెలలు అయిపోద్ది అని అలాగా గెటాన్ చేసుకొచ్చాడు. మేము ఒక గుడ్ హోప్తో మంచి కడతాడు అనే ఉద్దేశం. ఎందుకంటే ఫేజ్ 1 బాగానే కట్టాడు, అది చూసే మేము డబ్బులు కట్టేసాం. ఫేజ్ 2లో ఏమి చేయలేదు అతను. ఆఖరికి ఏం తెలిసిందంటే అతను అప్స్టాండింగ్ అయిపోయాడు డబ్బులు తీసుకుని. మా గ్రూప్ మొత్తం ఎంతమంది ఉన్నామంటే ప్రస్తుతం 35 మంది ఉన్నాం. కానీ నాకు తెలిసింది ఏంటంటే 130 మంది ఉన్నారని తెలిసింది. అంటే నా మటుకు నేను 1 కోటి రూపాయలు కట్టా, 4 తీసుకున్నా.
నా పిల్లల ఇద్దరి పేరుని, కూతురు పేరుని, నా అన్నయ్య గారి అబ్బాయి పేరుని తీసుకున్నాం. 4 తీసుకున్నాం. ₹1 కోటి కట్టాం. దానికి ఒక్క పైసా కూడా నాకు చూపించలేదు అతను. సార్ నేను ఎంక్వైరీ చేస్తే ఈ 35 మంది కూడా అలా మోసపోయిన వాళ్ళే. వీళ్ళు కాకుండా 100 మందికి పైగా మోసపోయిన వాళ్ళు ఉన్నారు. అతను దాగుడు మూతలు ఆడుతున్నాడు. అతని పేరు రామయ్య వేణు. ఇంత మోసపోయినా మేము ఇంకా కడతాడని హోప్తో మేము ఉంటే ఈ మీడియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రలోభ పెట్టి ఇంకా అతని ప్రాపర్టీ వేరే వాళ్ళకి ప్రజెంట్ రేటుకి అమ్ముతున్నాడు. వచ్చి అతను ఏదో సైలెంట్గా ఒక టైంలో రావటం, సంతకం చేసి పోవడం. నాకు తెలిసింది ఏంటంటే రిజిస్ట్రార్ ఆఫీస్లో కూడా ఎవరినో పెట్టుకున్నాడు. డాక్యుమెంట్ రెడీ అయిపోతుంది. అతను వచ్చి ఒక 5 నిమిషాలు థంబ్ ఇంప్రెషన్ ఇచ్చేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఈ విధంగా అతను ప్రాపర్టీ కూడా అమ్మేసుకుంటున్నాడు. ఈ అమ్ముకోవడానికి ఇతను టైము గెయిన్ చేయడానికి మాకు 10 రోజుల్లో కడతాడు, ఈ నెలాఖరు కడతాడు, 2 నెలల్లో కట్టేస్తాడు, అయిపోద్ది అని ప్రలోభ పెట్టి మమ్మల్ని డేస్ పాస్ ఆన్ చేశాడు. సో ఈ విధంగా ఉంటే మాకు 30/10/23 స్పందనలో మేము కంప్లైంట్ చేసాం. కంప్లైంట్ చేస్తే అది రాజానగరం సిఏ ఆఫీస్కి వచ్చిందండి. వాళ్ళు కూడా ఏదో ఎంక్వైరీ చేశానన్నారు. తర్వాత అక్కడ ఎవరు లేరండి, మేము చూస్తామని చెప్పేసి క్లోజ్ చేశారు. ఇక మాకు తప్పక మీ ప్రెస్ మీట్ పెట్టుకున్నామండి. దీని ద్వారా సరే మాకు న్యాయం జరుగుద్ది. తర్వాత మేము మోసపోయినట్టుగా మిగిలిన వాళ్ళు మోసపోకూడదండి. ఫుల్ అమౌంట్ కట్టాను 19 lakhs యాక్చువల్లీ. 2020 అక్టోబర్ మంత్లో కట్టాను. ఆల్మోస్ట్ 4 years అయిపోయింది. ఇక్కడ చాలాసార్లు వచ్చాను రాఖీ రెవెన్యూ ఆఫీస్కి. ఇక్కడ ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. వాళ్ళు ఆల్రెడీ అబ్స్క్రాన్లో ఉన్నారు. నేను హైదరాబాద్లో వాళ్ళ వీకే ఫార్మ్స్ అని ఒక ఫార్మ్స్ పెట్టారు, ఆ ఆఫీస్ కూడా వెళ్ళాను. అక్కడ మీనాక్షి అని ఒక ఎంప్లాయీ ఉన్నారు. ఈరోజు వస్తారు, రేపు వస్తారు, ఇది దసరాకు కడతారు, దీపావళికి కడతారు, ఇలాగా పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చారన్నమాట. సో అక్కడేమో వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు, ఇక్కడ అబ్స్క్రాండ్ అయిపోయారు. మేము ఇప్పుడు లోన్లు కట్టుకుంటున్నాం ప్రతి నెల. ఇవన్నీ పర్సనల్ లోన్ తెచ్చి చాలా వరస్ట్గా ఉందండి సిచ్యువేషను. మీ ద్వారా న్యాయం కోరుతున్నాం. వాళ్ళు చెప్పడం అయితే ఈ దసరాకి చేసేస్తాము, ఇప్పుడు మోడాలు ఉన్నాయి, ఇప్పుడు ఈ ఏమంటారు ఆషాఢం ఉంది, ఇవే చెప్పుకుని వస్తున్నారండి. ఇప్పుడు ఇంకోటి 4 years అవుతుందండి. 4 years టోటల్ అమౌంట్ కట్టాను. ఇప్పుడు వచ్చి ఒక 3 yearsలో ఇవ్వాలి. యాజ్ పర్ రేరా ప్రకారం 3 yearsలో కంప్లీట్ చేయాలి. వాళ్ళు 1 year ఎక్స్ట్రా అడిగారు అన్నమాట టైము అండర్ రేరా. అది కూడా అయిపోయింది కంప్లీట్. ఇవన్నీ డాక్యుమెంట్స్, రిసిప్ట్స్ అండి. ఆయన ఎండి గారు ఇచ్చిన రిసిప్ట్స్ ఇవన్నీ. మా అమ్మాయికి పెళ్ళి ఇప్పుడు రేపు డిసెంబర్లో పెళ్ళి ఉందండి. మా అమ్మాయికి ఉపయోగపడుతున్న ఉద్దేశంలో తీసుకున్నాను. నన్ను ఈ రామయ్య వేణు చాలా నమ్మకంగా అన్ని మాటలు చెప్పి మీడియేటర్ సత్యబాబు ద్వారా ఈ ఫ్లాట్ తీసుకోవడం జరిగిందండి. నేను 7,30,000 కట్టానండి. ఇంతవరకు వడ్డీలు కట్టుకుంటున్నాను తప్ప నాకేం ఉపయోగం లేదు. నాకు సంబంధించినంత వరకు ఒక ఇటుక పెట్టి కూడా వేయలేదు. అక్కడ అలా నిలిచిపోయింది. అసలు ఏ విధంగా కూడా ఆఫీస్కి తిరుగుతుంటే అక్కడ రెస్పాన్స్ లేదు. అక్కడ ఎంప్లాయీస్ కూడా కనిపించలేదు. వరకు ఎంప్లాయీస్ అన్న కనిపించేవారు, సమాధానం చెప్పేవారు. ఎంప్లాయీస్ కూడా కనపడతలేదు. ఇప్పుడు ఆయన్ని మేము వీకే ఫార్మ్స్ అని చెప్పి హైదరాబాద్లో చేస్తున్నాడంటే అక్కడ కూడా తిరగడం జరిగింది. అక్కడ కూడా మాకు దొరకలేదు. ఆయన మమ్మల్ని చాలా మోసం చేశాడు. అలా మేము ఇప్పుడు 35 మంది గ్రూప్ అయ్యాం. మొత్తం 130 మంది ఇందులో మోసపోయిన వాళ్ళు ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.